తల్లి, ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే, త్యాగం చేశావే, బాధలు పడుతున్నావే, నానా బాధలు పడుతున్నావే. గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఎంతో కనిపెడుతున్నాడు సైలెంట్గా. ఓదార్పు కోసం చెప్పట్లా. అది ఓదార్పు కోసం చెప్పట్లేదని చెప్తున్నాను అర్థం. అక్కడ అసలు నీ ప్రేమలో పరిపూర్ణత అంతా కనిపెడుతున్నాడంట. అందరినీ కనిపెడతాడా, ఏదో కొంతమందిని కనిపెట్టడానికి అట్లా హింసలు పెడతాడా? ఇప్పుడు ప్రేమలో పరిపూర్ణ కనిపెట్టాలంటే క్రైస్తవులందరికీ రావాలి హింసలు, శ్రమలు, నానా రకాలైన బాధలు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అదే ప్రకారం ఇతర మతస్థులకి కలుగుతున్నాయి. ఇతర మతస్థుల్లో కూడా కొంతమంది బాధలు పడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పడిన వాళ్ళు ఉన్నారు. లోకంలో యథావిధిగా అన్ని మతాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని రకాల ప్రజల్లో జరిగేదే వీళ్ళ మతంలో ఉన్న క్రైస్తవులకి జరుగుతుంది. దీనికి మాత్రం వాళ్ళ దేవుళ్ళు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు చూడండి. ఆత్మ